హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎర్లీ మార్నింగ్ ఇది నేను స్టార్ట్ చేశాను అండి. ఇంకా మా హస్బెండ్ తన వర్క్కి వెళ్ళాలనుకుంటున్నాడు. డైలీ లోకల్లో దొరికితే నేను కొంచెం లేట్ అయినా లేచి వర్క్స్ అవి కంప్లీట్ చేస్తాను, కాకపోతే తొందరగా వెళ్తా అన్నాడు అనేసి మార్నింగే లేసాను. ఇంకా రైస్ పెట్టేసి పప్పు ఉడికించాను పప్పుచారు కోసం. ఇంకా హాట్ వాటర్ కూడా వేడి చేసుకుంటున్నాను. డైలీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉందండి. హాట్ వాటర్ తాగకుండా డే అనేది స్టార్ట్ అవ్వదు మాకు. ఇంకా మా ఆయనే అన్నంలోని గంజిని తీస్తున్నాడు, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల నాకు ఈ గ్యాస్ బండ అనేది తాకుతుంది స్టమక్కి. సో తనే వంపడం అనేది చేస్తున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. రైస్ పెట్టి పప్పు పెట్టి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేలోపు రైస్ అయింది. అలాగే పప్పు కూడా మా ఆయన దించేసి పక్కన పెట్టాడు, వీల్స్ అవి వచ్చాయనేసి. ఇక్కడ నేను పప్పు చారు చేసిన ప్రతిసారి కూడా కందిపప్పు, శనగపప్పు అలాగే కొంచెం పెసరపప్పు యాడ్ చేసి కుక్ చేస్తాను. అలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పప్పుచారు. ఇంకా ఈలోపు మా పాప కూడా నిద్ర లేచింది. తను నిద్ర లేసేలోపు నేను బాదంలు అవి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా మేము కూడా ఖచ్చితంగా ముగ్గురము 4 తీసుకుంటామండి బాదము. అది చాలా మంచిది హెల్త్కి. మీకు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోండి. నైట్ మొత్తం తను ఇంకా పాపతో పాప అని ఆ టెడ్డీ బియర్తోనే ఆడుకుంది. వచ్చేటప్పుడు కూడా నిద్ర లేవగానే టెడ్డీ బియర్ని ఇంకా డ్రెస్ని పట్టుకొని వస్తుంది. మా పాపకి కొత్త డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా డైలీ ఒక కొత్త డ్రెస్ వేయమని నన్ను విసిగిస్తూనే ఉంటుంది. అందుకే ఆ డ్రెస్సును టెడ్డీ బియర్ పట్టుకొని బయటకు వచ్చింది. రాగానే పక్కన ఆంటీని పిలుస్తుంది. లేచిందే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసింది వాళ్ళు కూర్చోడం అలాంటిది. సౌండ్ వినబడగానే బయటికి వెళ్ళి పిలుస్తున్నది ఆంటీ ఆంటీ అనేసి. కొందరు పిల్లలు లేవగానే ఏడుపు స్టార్ట్ చేయడం అలాంటివి ఉంటుంది. మా పాప కాదు, లేవడంతోనే యాక్టివ్గా ఉంటుంది. ఇంకా వెళ్ళి బ్రష్ చేయమని అడుగుతుంది, పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అడుగుతుంది. ఇలా అంటే అందరూ పిల్లలు ఒకేలాగా ఉండరు. కొందరు యాక్టివ్గా ఉంటారు లేవగానే, కొందరు కొంచెం డల్గా అలా నిద్ర నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అనేది నేను నైట్ తీసానండి. ఇంకా వాళ్ళ నాన్న ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే ఏడవకు అని తనకి కిస్ ఇవ్వడం అట్లా చేస్తుంది. తుడవడము, కన్నీళ్ళు తుడవడము, తన తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్ ఊకే చేస్తూ ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసింది. అయితే వాళ్ళ నాన్న ఏడుస్తుంటే పాప ఏడుస్తుంది. సో మేము అట్లా ఏడుస్తుంది మనం ట్రై చేస్తే ఆమె ఏడవడం కాదే ఎంజాయ్ చేస్తుంది. టీ రెడీ అయిందండి. టీ తాగేసాం. టీ తాగిన తర్వాత నేను కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. పప్పుచారులోకి పోపు వేసుకుంటున్నాను. ఈలోపు మా హస్బెండ్ ఏమో మా పాపకి హాట్ వాటర్ తాగించడం, బాదం తినిపించడం అలాంటివి చేస్తున్నాడు. పోపు వేసుకున్నానండి. నేను పప్పుచారు పోపు వేసుకున్నా. ఇక్కడ చాపింగ్ బోర్డ్ అనేది మనం కట్ చేయగానే ఇలా దేనికైనా హ్యాంగ్ చేస్తే దానికి ఉన్న వాటర్ అవి అన్నీ పోతాయి. కడిగేసి అలా హ్యాంగ్ చేసుకుంటే అది ఎండిన తర్వాత మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇలా మనం చింతపండులోని రసం తీసి చారు చేసుకున్న తర్వాత మిగిలిన చింతపండులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇందులో మన రాగి లేదా ఇత్తడి ఇలాంటి వస్తువులు వేసి పెట్టుకుంటే అవి నీట్గా అవుతాయండి. మనం తోమాల్సిన పని లేకుండా చార్జ్ చేసిన ప్రతిసారి అందులో వేసుకొని ఫైనల్గా కొంచెం లైట్గా టచ్ అప్ ఇచ్చినా కూడా అవి నీట్గా ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ కోసం నేను అన్నాన్ని అలాగే చారుని ఫ్యాన్ కింద పెట్టేశానండి, చల్లగా అవుతాయని. ఇక్కడ చూసారు కదా, నేను ఎక్కడి వరకు అయితే వాటర్లో మునిగిందో అక్కడి వరకు ఇది వైట్గా అయిపోయింది. చూడండి, మీకు తేడా తెలుస్తుంది. ఇక నేను ఇది మొత్తం ఒకసారి వాష్ చేసిన తర్వాత కూడా మీకు వీడియో యాడ్ చేస్తాను లాస్ట్లో. ఇంకా ఫ్రూట్స్ అనేవి తినాలి అనిపించట్లేదు ఎందుకో. సో దానికోసమే నేను ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ అవ్వకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ప్రజెంట్ ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. ఇందులోకి ఫ్రూట్స్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ను కూడా మిక్స్ చేసి యాడ్ చేశాను. ఇలా ఫ్రూట్సే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తే మనం డ్రై ఫ్రూట్స్ సపరేట్గా తీసుకోలేకపోయినా కూడా ఫ్రూట్ సలాడ్లో ఈజీగా తీసుకోవచ్చు. ఎట్లా ఫ్రూట్ సలాడ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని కాదని తినకుండా వదిలేసే వాళ్ళు చాలా తక్కువ కదా. ఇది అండి ఈరోజుటి వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.